అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. మనం పత్రి గారు చెప్పినటువంటి ఆత్మజ్ఞాని ప్రవర్తన లక్షణాలు ఎన్నో చెప్పుకున్నాం. అలాగే ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆత్మజ్ఞాని ఆయనకి అన్నిటి గురించి అవగాహన ఉంటుంది. ప్రతి విషయాన్ని ఇదేదేని కాదు, ప్రతి విషయాన్ని ఎంతో ఎక్కువగా అవగాహన చేసుకుంటాడు. గట్టిగా మాట్లాడితే ఒక రీసెర్చే. ఏదైనా సరే ఊరికే వదిలేడు. దాన్ని పట్టుకుని దాని లోతులోకి వెళ్తాడు. అందుకే మీరు గమనిస్తే ఆత్మజ్ఞాని ప్రవర్తనకి సామాన్యుల ప్రవర్తనకి చాలా తేడా ఉంటుంది. గట్టిగా మాట్లాడితే పూర్తి విరుద్ధంగా ఉంటుంది. మరి అజ్ఞానులు ఈ ఆత్మజ్ఞానులు చెప్పే విషయాలు నమ్మరు, అంగీకరించరు. అంచేత అందుకే చూడండి, పత్రి గారు చెప్పేవన్నీ లోక విరుద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తాయి. కానీ ఆయన చెప్పేవన్నీ సత్యాలే. ఆయన సత్యమే చెప్తాడు. మరి ఎవరైతే సత్యాన్ని పట్టుకుంటారో వాళ్ళు జయం పొందుతారు జీవితంలో. అందుచేత ఇంకొక విషయం కూడా చెప్పుకుందాం. ఆత్మజ్ఞానికి వేటి మీద అవగాహన ఉంటుంది. ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నామంటే, నేను దేహం కాదు, నేను ఆత్మను అన్న అవగాహన ఉంటుంది అని చెప్పి చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొక విషయం ఏమిటంటే, నేనే కాదు అందరూ ఆత్మలే అన్న విషయం మీద కూడా అవగాహన ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, తెలుసుకోవడం వేరు, అవగాహన చేసుకోవడం వేరు. తెలుసుకున్నవాడు ఊరికే నలుగురికి చెప్తూ ఉంటాడు అంతే. కానీ అవగాహన చేసుకున్నవాడు దాన్ని ఆచరణలో పెడతాడు. ఇప్పుడు అందరూ ఆత్మలే, అన్నీ ఆత్మలే అన్న అవగాహన చేసుకున్నప్పుడు అంతా నేనే, నేనే అంతా అన్నది అర్థమవుతుంది. ఇక్కడ పైకి వేరే వేరే అన్నట్టుగా కనిపిస్తుంది, కానీ అంతా తానే అన్నది అర్థం చేసుకుంటాడు. దానికి తగ్గట్టుగానే ఆయన ప్రవర్తన ఉంటుంది. అంచేత సహజంగా లోకంలో వాడు వేరే కులమని, వేరే కుటుంబమని, వేరే మతమని, వేరే ప్రాంతమని, వేరే దేశమని ఇలా భావిస్తూ ఉంటారు.
కానీ అందరూ ఆత్మలైనప్పుడు మరి అంతా ఒకటేగా, అంతా తానేగా. వాడు చైనా వాడు, వీడు పాకిస్తాన్ వాడు, వీడు అమెరికా వాడు, ఇలాంటి భావాలు ఉండవు. దేశాలు వేరే ఉండొచ్చు, మనుషులు వేరుగా ఉండొచ్చు ఆకారాలు, కానీ అందరూ ఆత్మలే. అలాగే వాడు వేరే మతం, నేను వేరే మతం, ఇలాంటి భావంతో ఉన్నారు. ఉండడం ఏంటి? కొట్టుకుంటున్నారు, కొట్టుకుని చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఇప్పుడు. కారణం ఏమిటి అంటే వాడు వేరు, వాడి మతం వేరు, నా మతం వేరు. వాడు ముస్లిము, నేను హిందువు. వాడు హిందువు, నేను బౌద్ధుణ్ణి. ఇలాగా. కానీ ఆత్మజ్ఞానికి అంతా ఒకటే. కారణం అందరూ ఆత్మలే కాబట్టి. ఇప్పుడు మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినా కూడా మనం కనుక గమనించినట్లయితే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఇది ఒక అలవాటు అందరికీ. ఎవడైనా కనిపిస్తే మీ క్యాస్ట్ ఏంటండి అని అడుగుతారు. ఆసక్తి, వాడు ఏ క్యాస్టోడో తెలుసుకోవాలి. మరి ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు అంటే వాడు వేరు అనే భావం. అంటే కనిపించే దేహం చూస్తున్నారు కానీ ఆత్మను వాళ్ళు చూడట్ల. ఆ అవగాహన వాళ్ళకి లేదు. చేత సహజంగా వాడు వేరే కాబట్టి వాడిని ద్వేషించడం, అవమానించడం, నష్టపరచడం, కష్టాలకు గురి చేయడం, తన లాభం కోసం, తన స్వార్థం కోసం వారిని ఎన్నో ఇబ్బందులకు గురి చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి, చేస్తున్నారు కూడా. కారణం ఏంటంటే వాళ్ళు వేరు. ఎంతసేపు నేను బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి, ఎవడేమైపోయినా నాకు అనవసరం అని కక్ష సాధింపులు, ప్రతీకారాలు, పగలు ఇవన్నీ ఉంటాయి. కారణం ఏంటంటే ఈ అవగాహన లేకపోవడం. ఏ అవగాహన? అందరూ ఆత్మలే అన్న అవగాహన లేకపోవడం. ఎందుకు లేదు అంటే అజ్ఞానంలో ఉండడమే. అంచేత మనం కూడా కొంచెం తెలుసుకోవాలి. మనకు కూడా ఇటువంటి భావాలు ఏ మాత్రం ఉన్నా ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క. మనం అజ్ఞానుల కిందే లెక్క. ఈ మార్గంలోకి వచ్చినా, ధ్యానం చేస్తున్నా, ఎన్ని సంవత్సరాలైనా ఇంకా అలాంటి భావాలతో మనం ఉంటే కనుక మనకి జ్ఞానం లేనట్టే లెక్క. అంచేత చేస్తున్నాం, సాధన చేయట్లేదనేం కాదు, సాధన చేస్తున్నాం. ఎంత సాధన చేసినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని సాంగత్యాలు చేసినా, సందేశాలు విన్నా, ప్రవర్తన మటుకు వాడు వేరు, నేను వేరు అన్న విధంగానే ఉంటుంది. అంతెందుకు ఇన్ని చెప్తారు. అందరూ ఆత్మలైనప్పుడు రూపాలు ఊరికే స్త్రీ రూపము, పురుషుడు రూపము అలా ఉంటాయి.
ఇక్కడ భార్య వేరు, నేను భర్తను అనే భావంలో ఉంటారు. నా మాట చెల్లుబాటు కావాలి. నా మాటే నా భార్య వినాలి. నేను చెప్పినట్టు ఆవిడ నడుచుకోవాలి. ఇలాగా ఒత్తిడి చేయడం, బలవంతం చేయడం, పెత్తనం చేయడం ఇయన్నీ. కానీ ఆవిడ ఆత్మే, నేను ఆత్మే, ఒకటే. అన్న అవగాహన లేకపోతే, దానికి తగ్గట్టుగా ప్రవర్తన విరుద్ధంగా ఉంటే అజ్ఞానంలో ఉన్నట్టే. తాను పురుషుడుగా భూమి మీద కొన్ని అనుభవాలు పొందడానికి, పాఠాలు నేర్చుకోవడానికి పురుష శరీరం ధరించి భూమి మీదకొచ్చాడు. ఆ తన భార్య మరి కొన్ని అనుభవాలు, కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి స్త్రీ శరీరంతో భూమి మీదకొచ్చింది. కొన్నాళ్ళు కలిసి ఉంటారు. ఆ పాఠాలు నేర్చుకుంటారు. మళ్ళా ఎవరి దారిన ఆళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఇద్దరూ ఆత్మలే. అన్నది అవగాహన ఉంటే ఒకళ్ళని ఒకళ్ళు గౌరవించుకుంటారు. ప్రేమగా చూసుకుంటారు. ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటారు. మరి ఆవిడ వేరు అనే భావం ఉంటే కనుక ఖచ్చితంగా అజ్ఞానంలో ఉన్నట్టే. అందుకే వశిష్ఠుల వారు ఏమంటారంటే, మరి ఆవిడ నేను ఒకటే అయితే ఆవిడతో నేను కాపురం చేయొచ్చా? ఆ సుఖాలు పొందొచ్చా? ఇయన్నీ కొంతమందికి సందేహాలొస్తాయి. మరి ఈ విషయం మీదే వశిష్ఠామృతంలో అంటే యోగ వాసిష్టంలో వశిష్ఠుల వారు చెప్పడం జరిగింది. ఆత్మజ్ఞాని నేను యోగ వాసిష్టం గురించి చెప్తూ ఇది కూడా చెప్పాను నేను. బాహ్యంలో ద్వైతము, అంతరంలో అద్వైతము. అంటే బాహ్యంలో ప్రవర్తనలో ఇద్దరూ వేరు వేరు అన్నట్టుగా ఉంటాడు కానీ, అంతరంలో మటుకు ఇద్దరూ ఒకటే అనే భావంలో ఉంటాడు. ఇది ఆత్మజ్ఞాని యొక్క లక్షణం. అలాగే చాలా మందికి సందేహం వస్తది. మరి నేను పని మనిషి, నేను ఒకటే అవుతే పని మనిషి చేత పని చేయించుకోవచ్చా? మరి ఆవిడ్ని బాధ పెడుతున్నట్టు కదా! ఇలాగా ఇంకా సందేహాలొస్తూ ఉంటాయి. దానికి వశిష్ఠుల వారు చెప్పారు. బాహ్యంలో ద్వైతం. ఆవిడ వేరు, ఆవిడ పని మనిషి, మనం యజమాని. కానీ అంతరంలో అద్వైతం. అద్వైతము అంటే ఆవిడ నేను ఒకటే. అంచేత ఆవిడని గౌరవించాలి, బాగా చూసుకోవాలి, తనతో సమానంగా చూసుకోవాలి. ఆవిడకి ఏ లోటు రాకుండా చూసుకుంటూ పనులు చేయించుకోవచ్చు, తప్పేమి కాదు. అది వశిష్ఠుల వారు చెప్పినటువంటి విషయం. అంతేకాదు, ఇలాగా మనకి ఎన్నో సందేహాలొస్తాయి. అందరూ ఆత్మలవుతే అంతా ఇదే అంట. కానీ మరి చూడ్డానికి వేరుగా ఉన్నా ఎవరి పాత్ర ఆళ్ళు పోషిస్తూ ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటూ ఉండాలి. పత్రి గారు మొదట్లో చెప్పేవారు. ఏం చెప్పేవారంటే, రామకృష్ణ పరమహంస భార్యను
మరి ఆ దేవిగా చూసేవాడంట. భారీగా చూసేవాడు కాదు. అంచేత సార్ చెప్పారు. మరి అలాంటప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నాడు? ఆవిడకి ఇవ్వాల్సిన సుఖం ఇవ్వాలి కదా! ఆవిడని సుఖపెట్టాలి కదా! అదేమీ లేకుండా ఆవిడని కూడా ఆ దేవుడిగా భావించి దూరంగా ఉంచడం వల్ల మళ్ళా ఇంకొక జన్మ తీసుకోవాల్సొచ్చిందట ఆయన. ఆయన పూర్తిగా అన్నీ సాధించినా, ఈ ఒక్క లోపం వల్ల మళ్ళా జన్మ తీసుకొని మరి భార్యని చాలా ప్రేమగా చూసుకుంటూ, ఏ లోపమవుతే అక్కడ ఉండేదో దాన్ని సరిజేసుకొని ఆయన పూర్తి మార్కులు పొందాడు. సర్టిఫికేట్ పొందాడు. అంచేత భార్యతో కాపురం చేయొచ్చు, భార్యతో ఉండొచ్చు, సహజీవనం చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ ఆవిడ ఆత్మే అన్న భావంతో ఉండి ఆవిడ్ని గౌరవించాలి. అలాగే భార్య భర్తని గౌరవించాలి. ఇద్దరూ ఒకటే అనే భావంతో ఉండాలి. ఇక్కడ ఒకళ్ళు ఎక్కువ, ఇంకొకళ్ళు తక్కువ కాదు. ఆ స్థితిలో మనం ప్రవర్తించగలిగితే, ఆ అవగాహన కలిగి ఉంటే ఖచ్చితంగా మనం ఆత్మజ్ఞానులమే. లేకపోతే మనం ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే. ఇంకా కొన్ని జన్మలు పడతాది ఇయన్నీ అర్థం చేసుకోవడానికి. ఏదో పత్రి గారి మార్గంలో వచ్చిన మనందరికీ కూడా విషయాలు తెలుస్తున్నాయి. కానీ అవగాహన చేసుకొని ఆచరణలో పెట్టుకోగలగాలి అంటే ఖచ్చితంగా కొంత మనం సాధన అది పెంచాలి. సాంగత్యం, ఈ స్వాధ్యాయం ఇయన్నీ చేస్తూ ఉంటే ఇంకా ఇంకా అవగాహన కలుగుతూ ఉంటుంది. అంచేత అందరూ ఆత్మలే, అంతా ఒకటే అన్న అవగాహన ఆ స్థితికి రావాలి ప్రతి ఒక్కరు. వస్తే అప్పుడు ఈ ద్వేషాలేముంటాయి? ఈ గొడవలేముంటాయి? వాడికంట నేను ఎక్కువ ఉండాలి. ఇలాంటియన్నీ ఎక్కడుంటాయి? అందుకే పత్రి గారు చూడండి. పిల్లలకి చదువుకునేటప్పుడు అందరికంటే ఫస్ట్ తెచ్చుకోరా అని చెప్పకూడదంట తల్లిదండ్రులు. అందరిలాగే నువ్వు ఫస్ట్ తెచ్చుకో అని చెప్పి చెప్పాలంటారు. అందరికీ రావాలి, నీకు రావాలి. నీ ఒక్కడికే రాకూడదు, అందరికంటే నువ్వే ఎక్కువ ఉండకూడదు. అది అజ్ఞానం అని సారు చెప్తూ ఉంటారు. అంచేత ఇది గుర్తుపెట్టుకోండి. అందరూ ఆత్మలే. ఇది అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. అవగాహన చేసుకునే కొద్దీ ఆచరణలోకి వస్తూ ఉంటుంది. ఎందుకంటే మళ్ళా ఇయన్నీ మనం ఎందుకు వింటున్నాము అంటే, మన ప్రవర్తన మార్చుకోవడానికి, సరైన విధంగా ఆచరించడానికి, జీవించడానికి. ఇయన్నీ ఏమీ లేకుండా మరి ఎలా ఎదుగుతారండి? ఇయన్నీ ఒక్కోటి తెలుసుకుంటూ ఉంటేనే మనం ఎదుగుతున్నట్లు లెక్క.
ఏది తెలుసుకోకపోతే ఏమీ లేదు. ఎక్కడోళ్ళు అక్కడే ఉంటాం. ఎన్ని జన్మలు ఎత్తినా. జన్మలు పెరిగే కొద్దీ ఈ అవగాహన పెరుగుతూ ఉండాలి. అంచేతే పత్రి గారు చెప్పారు. ప్రతి విషయాన్ని అవగాహన చేసుకుంటాడు ఆత్మజ్ఞాని అని చెప్పి. ప్రతి విషయాన్ని ఒక రీసెర్చ్‌గా చేస్తాడు. ఆషామాషీ కాదు. అంచేత మరి మనం కూడా చూడాలి మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఈ రకంగా ఉంటుందా లేదా? అంటే ఇంకా మన సాధన సరిపోవట్లేదు. మనం పొందిన జ్ఞానం చాలట్లేదు అని దాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే అలా చేశామో నిజంగా మనం ఎదుగుతాం. జ్ఞానాన్ని పొందుతాం. మీరు అనుకోవచ్చు జ్ఞానం పొందితే ఏమవుతుంది? ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు జ్ఞానవంతులయ్యే కొద్దీ మీ దుఃఖం తగ్గిపోతూ ఉంటుంది. మీరు ఎంత అజ్ఞానంలో ఉంటే అంత దుఃఖం ఉంటుంది. గదే లెక్క. దుఃఖం ఉండకూడదు అనుకుంటే లాభంలా. మీరు ఎంత వద్దనుకున్నా దుఃఖం ఉంటుంది. దుఃఖం ఉండకూడదనుకున్నవాడు జ్ఞానవంతుడు కావడానికి ప్రయత్నం చేయాలి. ఆత్మజ్ఞానం పొందాలి. అది. అంచేత మరి ఆత్మజ్ఞానం పొందితేనే తప్ప మన దుఃఖం నుంచి పూర్తిగా బయటపడలేం. మరి ఆత్మజ్ఞానం పొందాలి అంటే అన్నిటి మీద అవగాహన ఉండాలి. వాటి గురించే చెప్పుకుంటున్నాం. అంచేత గుర్తుపెట్టుకోండి. మరొక విషయం చెప్పుకుందాం. ఇంకా దేని మీద అవగాహన ఉండాలి? ఏమిటంటే ఆత్మే భగవంతుడు అనేటువంటి అవగాహన ఉండాలి. ముందు నేను దేహం కాదు ఆత్మను అనే అవగాహన. 2 అందరూ ఆత్మలే అనేటువంటి అవగాహన. మూడోది ఏంటంటే ఆత్మే భగవంతుడు. మీరు చూడండి సహజంగా లోకంలో ఉన్న అవగాహన ఏమిటి అంటే విగ్రహమే భగవంతుడు. అందుకే అందరూ గుళ్ళకు వెళ్తారు, పూజలు చేస్తారు, ఆరాధనలు చేస్తారు, అన్నీ చేస్తూ ఉంటారు. కారణం ఏంటి అంటే విగ్రహమే భగవంతుడని. కానీ సత్యం ఏమిటి అంటే పత్రిక ద్వారా మనందరం తెలుసుకున్నది. సత్యం ఏంటి అంటే ఆత్మే భగవంతుడు. ఎలా తెలుస్తది? ఎలా తెలుస్తది? అంటే నేను భగవంతుడంటే అనే పుస్తకం రాయడం జరిగింది. ఆ పుస్తకంలో నేను ఇచ్చిన టాపిక్ ఏంటంటే విగ్రహం భగవంతుడా అనే టాపిక్ ఇచ్చాను. అంటే ముందు భగవంతుని యొక్క లక్షణాలు రాస్తూ ఈ లక్షణాలు విగ్రహంలో ఉన్నాయా అని నేను కంపేర్ చేశాను అక్కడ. చేస్తే భగవంతుని లక్షణం ఒక్కటి కూడా విగ్రహంలో లేదు. ఇంచేతంటే ఊరికే కొన్ని విషయాలు చెప్తాను నేను ఇక్కడ. భగవంతుడు సర్వాంతర్యామి, అంతటా ఉంటాడు. కానీ విగ్రహం ఒక్కచోటే ఉంటుంది. భగవంతునికి చావు పుట్టుకలు లేవు.
కానీ విగ్రహాన్ని శిల్పి తయారు చేస్తే తయారవుతుంది. ఏదైనా వైపరీత్యాలు జరిగితే అది అంతమైపోవచ్చు కూడా. అగ్ని ప్రమాదాలు కానీ, భూకంపాలు కానీ, అది ఇంకెయ్యైనా సరే కాలానుగుణంగా అది అంతమైపోవచ్చు. అలాగే నామ రూప రహితుడు భగవంతుడు. ఆయనకి రూపము లేదు. రూపం లేని వాడికి నామం కూడా లేదు. కానీ విగ్రహానికి రూపం ఉంది. ఒక్కో దానికి ఒక్కో పేరు కూడా ఉంది. మరి ఇలా చూసుకుంటూ ఉంటే మనం చేస్తూ ఉంటే ఏది కూడా ఒక్కటి కూడా భగవంతుని లక్షణం అలా ఎన్నో చెప్తారు. నిర్గుణుడు, నిరంజనుడు, నిరాకారుడు, మరి ఆది అంతము లేనివాడు, అనంత శక్తి స్వరూపుడు. మరి నిజంగా ఆత్మ వల్లే కదా ఇన్ని 84 లక్షల జీవులు, జీవరాశులు మనుగడ సాగిస్తున్నాయి. ఆత్మే కనుక ఏ శరీరంలోంచి పక్కకు తప్పుకున్నా ఆ శరీరం శవమైపోతుంది, కొన్నాళ్ళకి అదృశ్యం అయిపోతుంది. మరి ఆ ఆత్మ వల్లే ఇవన్నీ మనుగడ సాగిస్తున్నాయి. కానీ విగ్రహం కదలలేదు. ఎవరైనా కదపవలసిందే. ఇలాగ చూస్తే ఎన్నో విషయాలు మనకి తెలుస్తాయి. అప్పుడు అర్థమవుతుంది, ఓహో! విగ్రహం కాదు భగవంతుడు, ఆత్మే భగవంతుడు అన్న విషయం తెలుస్తుంది. అప్పుడు వారి ప్రవర్తన మారిపోతుంది. అప్పటిదాకా విగ్రహం దేవుడు అనేటువంటి అవగాహనతో ఆ పూజలు, ఆరాధనలు ఇవన్నీ చేసేవాడు. ఎప్పుడైతే తెలుసుకున్నారో విగ్రహారాధన కాకుండా ఆత్మారాధన. ఆత్మారాధన అంటే సత్యారాధన. దానికి ప్రాముఖ్యం ఇస్తాడు. అదే శ్వాసమే ధ్యాస ధ్యానం. ఇదే 18 ఆదర్శ సూత్రాల్లో పత్రి గారు చెప్పింది. విగ్రహారాధన కాదు, సత్యారాధనే. విగ్రహారాధన వద్దు, సత్యారాధనే ముద్దు అని చెప్పి పత్రి గారు మనకి చెప్పడం జరిగింది. ఇది ఎవరికి అర్థమవుతుంది అంటే ఆత్మజ్ఞానులకే ఇది అర్థమవుతుంది. నిజంగా పత్రి గారి పరిచయమైన కొత్తలో మాకు కూడా అర్థం కాలేదు. ఇంచేతంటే మేము అందరిలాగే విగ్రహమే భగవంతుడు అనేటువంటి అభిప్రాయంతో ఉండేవాడు. కానీ పత్రి గారి ద్వారా ఈ విషయం మేము తెలుసుకున్నాం. ఆత్మే భగవంతుడు అన్నది. ఎందుకంటే మొట్టమొదట ప్రారంభంలో 2002లో నవంబర్ పత్రిక పరిచయం అయింది. 2003 ఫిబ్రవరిలో 3 రోజులు యజ్ఞం పెట్టారు భీమవరంలో. ఇప్పుడు మనం ఎక్కడైతే క్లాసులు జరుపుకుంటున్నామో అక్కడ బయట ఖాళీ ప్రదేశంలో పత్రి గారు యజ్ఞం నిర్వహించారు. మనకి ఏం పెద్ద తెలీదు, అవగాహన లేదు. అప్పుడు చాలా కృషి చేసి మరి జిల్లా అంతా తిరిగి మరి ఎంతోమంది రావడానికి కృషి చేశాం. మేము అనుకున్నంత రాకపోయినా మొత్తం మీద వచ్చారు. ఆ 3 రోజుల యజ్ఞంలో ఓ రోజు శనివారం వచ్చింది. శనివారం ఏంటంటే మాకు అలవాటు మొదటి నుంచి. మేము వెంకటేశ్వర స్వామి మందిరం అక్కడే కట్టడం కూడా జరిగింది. మనకు వచ్చేవాళ్ళందరికీ కూడా తెలుసు అది. అక్కడ ఆ మందిరంలో మేము పూజలు చేయించుకునేవాళ్ళం పొద్దున్నే. సరిగ్గా అదే టైంలో మరి
పత్రి గారు ఎక్కడ యజ్ఞం నిర్వహిస్తున్నారు. అందరి చేత ధ్యానం చేయిస్తున్నారు. మేమిద్దరం ఏం చేశాము అంటే, ఆ మందిరంలోకి వెళ్ళి యథావిధిగా అలవాటు ప్రకారం ఆ పూజలు చేయిస్తున్నాం. సార్‌కి అర్థమైంది. మరి ఎంత ఆర్గనైజ్ చేస్తూ ధ్యానము అయన్నీ జరుగుతూ ఉంటే కార్యక్రమం, అక్కడ లేకుండా ఇక్కడ ఈ పూజలు ఇయన్నీ మేము చేస్తున్నాము అంటే సార్‌కి అర్థమైంది. మేమన్నీ అయిపోయాక వచ్చి మేము పక్కనే గదిలోకొచ్చాం. ఒక గంటో, 2 గంటలో అయిపోయిన తర్వాత. తర్వాత ఆ టైంలోనే పత్రి గారు, ఆయనకి అన్నీ తెలుసు కదా! ఆయన ఎక్కడున్నా మేమేం చేస్తున్నామో ఇయన్నీ తెలుస్తుంది. ఆయన గదిలోకొచ్చారు. గదిలోకొచ్చి అడిగారు. "ఏం చేశారు ఇప్పటిదాకా?" "ఏం చేశామనంటే, ఓ రకంగా బిగిసిపోయాం. ఆయన అక్కడ యజ్ఞంలో ధ్యానం చేయిస్తూ ఉంటే, మేమిక్కడ పూజలు చేసుకుంటున్నాం. మరింక మొన్న జరిగింది చెప్పాలి కదా! పూజ చేస్తున్నామండి అని చెప్పాను. ఎందుకు చేస్తున్నారు? ఏం అనాలో ఆ టైంలో అర్థం కాక. మరి ఇయన్నీ చేస్తున్న వల్లనే గదా మీలాంటి వారు పరిచయం అయ్యారండి అని చెప్పి అన్నాం. అంటే అప్పుడన్నారు ఓ మాట ఆయన. ఏమన్నారంటే, "అయన్నీ చేసావు కాబట్టే నీకింత లేట్ అయింది నా పరిచయం" అని చెప్పన్నారు. అప్పుడంత అర్థం కాలేదు. కానీ తర్వాత అర్థమైంది. తర్వాత కొంత మా జ్ఞానం పెరిగి, కొంత అవగాహన కలిగి, ఇయన్నీ తెలుసుకున్నాక, అరెరెరే! మనకి ఈ ధ్యానమే ఇంతకుముందు ఎప్పుడో పరిచయమై ఉంటే ఎంత బాగుండును. ఎంత లేట్ అయిపోయింది అని చెప్పి అనిపించింది ఒకసారి. అప్పుడు పత్రి గారిని అడిగాను నేను. ఏమండి మీ పరిచయం 10 ఏళ్ల క్రితమే అయ్యుంటే మేము ఎంత ఎదిగి ఉండేవాళ్ళమో అని చెప్పి అన్నాను. పత్రి గారు ఏమన్నారంటే, "సరే అయిపోయిందేదో అయిపోయింది. కనీసం ఇక్కడి నుంచైనా నువ్వు జాగ్రత్త పడు" అన్నారు. ఆ మాట పట్టుకుని అప్పటినుంచి ఇప్పటిదాకా నాన్ స్టాప్‌గా అలా ఈ మార్గంలో కృషి చేస్తూనే ఉన్నాను నేను. వదలలేదు దీన్ని. కానీ అప్పుడు అర్థమైంది నాకు. ఒక 10 ఏళ్ల క్రితమే మీ పరిచయం అయ్యుంటే ఇంకా ఎంత ఎదిగేవాళ్ళం అని చెప్పి. ఇంకా ఎంత జ్ఞానం సంపాదించుకునేవాళ్ళం. ఇంకా ఎన్ని విషయాలు తెలుసుకునేవాళ్ళం అనేటువంటి అవగాహన. అప్పుడు ఆ అభిప్రాయం ఏర్పడింది. అప్పుడు ఆలోచించాను. ఏమని? ఓహ్! ఆ మొదట్లో అడిగితే, పూజలు చేయడం వల్లే మీ పరిచయం ఏర్పడింది గదా! అంటే, అవి చేయడం వల్లే మీరు ఇంత లేట్ అయింది అని చెప్పన్నారు. దానికి సమాధానం తర్వాత నాకే దొరికింది. అంచేత గుర్తుపెట్టుకోండి. ఆత్మే భగవంతుడు. ఇప్పటికీ ఇంకా ఎవరైనా సరే, ఆత్మ భగవంతుడు అని ఊరికే విన్నా, తెలుసుకున్నా, ఇంకా గుళ్ళకు వెళ్తున్నా, పూజలు చేస్తున్నా, విగ్రహమే దేవుడు అనేటువంటి అభిప్రాయంలో ఉన్నా, వాళ్ళింకా అజ్ఞానంలో ఉన్నట్టే. ఇంచేతంటే తెలుసుకున్నారు. కానీ ఆచరణ లేదు. ఎందుకు అంటే సరైన అవగాహన లేదు. దాని మీద అంత స్టడీ చేయలేదు. కానీ నేను ఏ విషయాన్నైనా సరే
బాగా అధ్యయనం చేస్తాను. అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఒక రకంగా కాదు. 3, 4 రకాలుగా. ప్రతి ఒక్కరు ఈ మార్గంలోకొచ్చాక చెయ్యాలి. ఊరికే ఆ లాభం, ఈ లాభం, ఆ అనుభవం, ఈ అనుభవం ఈ కాదు. ప్రతి విషయాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే, మనం అవగాహన చేసుకునే కొద్దీ ప్రతీదీ ఆచరిస్తాం. ఎప్పుడైతే ఆచరిస్తామో సృష్టికి అనుగుణంగా జీవిస్తాం. ఎప్పుడైతే సృష్టికి అనుగుణంగా జీవిస్తామో, మనం సృష్టిలో ఎంతో ఎదుగుతాం. ఎంతో జ్ఞానం పొందుతాం. మన లక్ష్యాన్ని చాలా తొందరగా చేరుకోగలుగుతాం. అంచేత మరి ఇవన్నీ తెలుసుకోవాలి. అంచేత మీరైనా సరే, ఎవరికి ఇప్పుడు నేనైనా అంతే, ఎవడైనా అంతే. కానీ అవగాహన చేసుకొని మా ప్రవర్తన మార్చుకున్నాం. మీరైనా సరే ఖచ్చితంగా ఈ ప్రవర్తన మార్చుకోవాలి. తర్వాత మీరు చూడండి, సహజంగా హిందువులైతే ఏం చేస్తారంటే బొట్లు పెడతారు. అయితే ఏవో ప్రత్యేకతలు చూపిస్తూ ఉంటారు. కాషాయాలు ధరిస్తారు. రుద్రాక్షలు వేసుకుంటూ ఉంటారు. ఉంగరాలు అవి పెట్టుకుంటారు. ఆ దేవుడిది, ఈ దేవుడిది అంటూ. ఇలాంటి ప్రత్యేకతలన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా మీరు గమనించాలి. నేను చేసేవాడిని. నేనే చేయలేదని ఏమీ లేదు. బొట్టు కంపల్సరీగా పెట్టుకునేవాడిని. తర్వాత అవగాహన కలిగింది. మనకి భగవద్గీతలో భగవంతుని పొందాలి అంటే ఏమిటి అన్నది 2 శ్లోకాలున్నాయి. దాని యొక్క అర్థం ఏమిటి అంటే, మనం చాలా సార్లు కూడా చెప్పుకున్నాం. ఎవరు ఇంద్రియములన్నిటిని స్వాధీనపరుచుకొని ఎల్లెడలా సమభావం కలవాలి. అంతా ఒకటే అనేటువంటి భావం మనం ఉండాలి. వాళ్ళు వేరు, ఈళ్ళు వేరు అన్నది. కారణం ఏంటంటే అంతా దైవమే, అంతా భగవంతుడే కాబట్టి. ఎన్ని మరి అన్ని జీవులకు మేలు చేయడానికి ఆసక్తి కలిగి ఉండాలి. ఇలాగ ఎన్నో లక్షణాలు ఎవరికైతే ఉంటాయో, అటువంటి వాళ్ళు ఎవరైతే ఆ అక్షర పరబ్రహ్మని, ఈ లక్షణాలతో ఆ అక్షర పరబ్రహ్మని మరి ధ్యానిస్తారో వారు నన్ను పొందుతారు అని చెప్పి మరి మనకి భగవద్గీతలో ఉంది. ఇక్కడ ఏమిటి అంటే ఎల్లెడలా సమభావం కలవారే. ఓ పాయింట్ అది. సమభావం అంటే అంతా ఒకటే, వేరు వేరు కాదు అనేటువంటి భావం ఉండాల్సిందే. భగవంతుని పొందాలి అంటే ఖచ్చితంగా ఈ లక్షణం ఉండాలి మనలో. అంటే ఈ లక్షణం ఉండాలి అంటే అర్థం ఏమిటి అంటే, మనం ప్రత్యేకతలు చూపించాము అంటే మనం వేరు, వాడు వేరు అని మనంతట మనమే అంగీకరిస్తున్నాం. ముస్లింలు బురకా కప్పుకుంటారు ఆడవాళ్ళు. అంటే నేను ముస్లిము అని. క్రిస్టియన్లు బొట్టు తీసేస్తారు. అంటే నేను క్రిస్టియన్ను. హిందువులు బొట్టు పెడుతూ ఉంటారు. అంటే నేను హిందువు. ఇలా ఒక్కొక్కళ్ళు ప్రత్యేకతలు చూపించుకుని వాడు వేరు, నేను వేరు. అంతా సమభావం ఎక్కడుంది ఇక్కడ? ఎప్పుడైతే వీళ్ళలో ఈ భావం ఉందో ఇంకా ఆ దైవాన్ని పొందలేరు, ఆ జ్ఞానాన్ని పొందలేరు, ఆ లాభాలు పొందలేరు. ఆ దుఃఖంలోనే ఉంటారు. అన్ని మతాల వాళ్ళు దుఃఖంలో ఉన్నారు. ఎన్ని పూజలు చేసినా, ప్రార్థనలు చేసినా, నమాజులు చేసినా. కారణం ఏంటంటే అజ్ఞానమే.
ముఖ్యంగా అందరూ వేరు వేరు అనేటువంటి భావం, ద్వేషించడం ఇయన్నీ చేయడం. సమభావం ఎక్కడుంది అక్కడ? అది తర్వాత తర్వాత నాకు అర్థమై తర్వాత తీసేయడం జరిగింది. నిజంగా ఉన్నాయి. నాకు కూడా ఉంగరాలు అయి ఉండేవి. అన్నీ తీసేశాను నేను. పత్రి గారు నేను చూశాను, అబ్జర్వ్ చేశాను మొదట్లో. తన దగ్గరికొచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి ప్రత్యేకతలవి పెట్టుకుంటే దగ్గరుండి తీయించేసేవారు. చేతికి ఏమన్నా తాళ్ళు కట్టుకున్నా, జంధ్యాలు వేసుకున్నా ఇలాంటియన్నీ. నువ్వెవరు అనుకుంటున్నావు? వాళ్ళెవరు అనుకుంటున్నావు? ఎందుకు ఈ ప్రత్యేకతలన్నీ చూపిస్తావు? అని చెప్పి. ఎవడు పడితే ఆడికి చెప్పేవారు కాదు. ఎవరైతే అర్హత ఉంటుందో భవిష్యత్తులో వాళ్ళు మార్పొస్తుందని ఆయన భావిస్తారో ఆయన తెలుస్తుంది. వాళ్ళకి చెప్తారాయన. అంచేత అలా మొదట్లో అర్థం కాకపోయినా మెల్లి మెల్లిగా అర్థం చేసుకొని నాలో మార్పు తెచ్చుకున్నాను. అంటే నాలో జ్ఞానం కొంత పెరిగినట్టే లెక్క. ఎవరైతే మరి జ్ఞానవంతులవుతారో, ఇయన్నీ అవగాహన చేసుకుంటారో, మరి వాళ్ళు కూడా ఈ మార్పులు వాళ్ళ జీవితంలో కూడా ఉంటాయి. అంచేత ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా ఆత్మే భగవంతుడు అన్న అవగాహన ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. విగ్రహము భగవంతుడు కాదు. ఎంత గొప్ప విషయాలు చూడండి మీరు. చాలా అసల లోకంలో ఉన్నటువంటి అవగాహనకి, ఉన్న సత్యానికి ఎంతో తేడా. నేను దేహం కాదు, నేను ఆత్మ. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అందరూ ఆత్మలే. ఇది ఎంత తేడా ఉందో చూడండి. ఆత్మే భగవంతుడు. లోకంలో ఉన్న అవగాహన విగ్రహమే భగవంతుడు. కానీ సత్యం ఏంటి అంటే ఆత్మే భగవంతుడు. నిజంగా భగవద్గీత చూసినా ఇది కనిపిస్తది మనకి. స్పష్టంగా చెప్పాడాయన కృష్ణుల వారు. 10వ అధ్యాయంలో 20వ శ్లోకం. అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః. అహమాదిత్య మధ్యం చ భూతానాం అంతమేవచామి. కృష్ణుడు అడిగాడు నువ్వెవరు అని. స్పష్టంగా చెప్పాడు. నేను విగ్రహాన్ని, ఫోటోని ఎక్కడా చెప్పల. నేను ఆత్మను అని చెప్పాడు. అహం అంటే నేను, ఆత్మ ఆత్మను, గుడాకేశ అంటే అర్జున అని. ఎక్కడుంటాను? సమస్త భూతాల్లో, సమస్త జీవుల్లో నేను ఉన్నాను అని చెప్పాడు. ఆయనే కృష్ణుడే నేను ఆత్మ అంటే, మనం విగ్రహం అని దేవుడని అంటే చూడండి ఎప్పటికి మనం ఎదుగుతాం? ఇంకా ఎన్ని జన్మలు తీసుకోవాలి? ఎప్పటికి జ్ఞానం సంపాదిస్తాం? ఎప్పుడు దుఃఖం నుంచి బయటపడతాం? అది. అంచేత ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఈ అవగాహన కలిగి ఉండాలి. ఇప్పటికీ ఎవరికైనా సందేహం ఉంటే చాలామంది ఏమంటారంటే, మేము అది చేస్తున్నామండి, ఇది చేస్తున్నామండి. అంటే పూజలు చేస్తున్నామండి, ధ్యానము చేస్తున్నామండి అంటారు. అంటే నువ్వు అజ్ఞానంలో ఉన్నావు ఇంకా. నువ్వు పూజలు చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అంటే ఖచ్చితంగా అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క. నువ్వు ఎప్పటి జ్ఞానం పొందుతావు? ఈ జ్ఞాన మార్గంలోకొచ్చి ఇంకా జ్ఞానమా? అంచేత ముందు ఇది తేల్చుకోవాలి. నాకు పత్రి గారి పరిచయం కానప్పుడు ప్రతి సంవత్సరం ఒక్కసారో, 2 సార్లు తిరుమల వెళ్ళొచ్చేవాళ్ళం. మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరు వెళ్ళేవాళ్ళం. అంతకుముందు నేను ఒక్కడినే వెళ్ళేవాడిని. చిన్నప్పటి నుంచి అదే.
అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే, ఆ తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి తిరుమలలోనే ఉంటాడనేటు. అక్కడ దర్శనం చేసుకుంటేనే వెంకటేశ్వర స్వామిని దర్శించినట్టు అలా భావించేవాడు. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చామో, ధ్యానం చేస్తున్నామో తేడా వచ్చింది మాలో. కారణం ఏంటంటే, అంతకుముందు అన్నమాచార్యుల పాటలంటే మాకు బాగా ఇష్టం నాకు. ఆ మందిరంలో ఇప్పుడు మనకి ధ్యాన కార్యక్రమాలు జరుగుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి మందిరంలో ఈ పాటలు పెట్టేవాడిని. అన్నమాచార్యుల పాటలు. చక్క చాలా ఇష్టం నాకు. పాటలు వింటూ మైమర్చిపోయేవాడిని. అంత ఇష్టం అన్నమాట. కానీ ధ్యానంలోకొచ్చి ధ్యానం చేయడం మొదలెట్టాక అన్నమాచార్యుల యొక్క పాటలకి అర్థం తెలుసుకోవడం మొదలెట్టా. అలా చూస్తే ఈ బ్రహ్మమొక్కటే పరబ్రహ్మం ఒక్కటే అనే పాట ఏంటి దీని అర్థం? సార్ మనకి 'నానాటి బతుకు నాటకం' అని ఆయన అన్నమాచార్యులు చెప్పిన దానికి అర్థం చెప్పారు. అలాగే అర్థాలేంటి అనే భావంతో అర్థాలు తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఈ బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే. చూస్తే మరి మెండైన బ్రాహ్మణుడుండే మెట్టి భూమి ఒకటే, చండాలుడుండే సరిభూమి ఒకటే, రాజు నిద్రించు నిద్ర ఒకటే, బంటు నిద్రించు నిద్ర ఒకటే, ఇలా అన్నీ ఒకటే ఇక్కడ తేడా ఏమి లేవు అని చెప్తూ, హీనాధికములెందూ లేవు, అందరికీ శ్రీహరే అంతరాత్మ అని చెప్పాడాయన ఆ పాట. ఆయన ఏమన్నారంటే అన్నమాచార్యులు వారు, హీనాధికములు ఎందూ లేవు. అంటే ఈ సృష్టిలో హీనమైనది, అధికమైనది అంటూ ఏదీ లేదు. మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా! వాడు పేదవాడు, నేను ధనవంతుడు. వాడు చదువు లేనివాడు, నేను చదువుకున్నవాడిని. వాడికి పదవి లేనివాడు, నేను పదవి ఉన్నవాడిని. వాడికి డబ్బు లేనివాడు, నేను డబ్బున్నవాడిని. వాడు తక్కువ, నేను ఎక్కువ అనే ఫీలింగ్ ఉంది మనకి. అదే అన్నాడు అన్నమాచార్యులు వారు. ఇక్కడ హీనమైనది, అధికమైనదంటూ ఏదీ లేదు. కారణం ఏంటంటే, అందరికీ శ్రీహరే అంతరాత్మ అని స్పష్టంగా చెప్పారాయన. అన్నమాచార్యులు వారు. ప్రతి ఒక్కరిలో ఉన్నది ఆ శ్రీహరే. శ్రీహరి అంటే ఆత్మ. ప్రతి ఒక్కరిలో ఉన్నది ఆత్మే. మరి ప్రతి ఒక్కరిలో ఉన్న ఆ శ్రీహరి అయినప్పుడు, శ్రీహరి అంటే వెంకటేశ్వర స్వామి. ఇందులో ఎవడెక్కువ, ఎవడు తక్కువ? అప్పుడు అర్థమైందనమాట నాకు. అందరిలో ఉన్నది ఆ శ్రీహరే అని. అందరికీ శ్రీహరే అంతరాత్మ. అందరి అంతరంలో ఉన్నటువంటి ఆత్మే ఆ శ్రీహరి అని మరి కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, అన్నమాచార్యులు చెప్పాడు. అప్పుడు అర్థమైంది నాకు. ఓహ్! అన్నమాచార్యుల వారు కూడా వెంకటేశ్వర స్వామి అందరిలోనూ ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆయన తిరుపతిలో కాదు అన్న విషయం అర్థమైంది. అప్పుడు అర్థం చేసుకున్నా. ధ్యానం చేయడము అంటే అంతరంలో ఉన్నటువంటి ఆ భగవంతుడిని ఆశ్రయించడం అని అర్థమైంది. అప్పటినుంచి నిజంగా అప్పటిదాకా విగ్రహాన్ని ఆశ్రయించాం. ఈ ధ్యాన మార్గంలోకొచ్చి పత్రి గారి వల్ల సాక్షాత్తు సత్యమైన భగవంతుడిని ఆశ్రయిస్తున్నాం. ఎంత అదృష్టం చెప్పండి. మరి అంతకుముందు అవగాహన లేదు. ఇప్పుడు అవగాహన కలిగింది. ఎప్పుడైతే ఈ ధ్యానం చేయడం మొదలెట్టి అంతరంలో ఉన్నటువంటి
ఆ భగవంతుడిని, ఆత్మను ఆశ్రయిస్తున్నామో, నాలో ఎన్నో మార్పులొచ్చాయి. అంతకు ముందుకి, ఇప్పటికి విపరీతమైన మార్పు. అంతకుముందు 50 ఏళ్ళు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని సార్లు తిరుపతెళ్ళొచ్చినా, నాలో ఏ మార్పు లేదు. నా ప్రవర్తనలో కానీ, ఆటిలో కానీ, ఈటిలో కానీ. ఏదో పూర్వజన్మ సుకృతంలో కొంత సేవలేదో చేసేవాడిని కానీ, మిగతా విషయాల్లో మటుకు పెద్ద మార్పు లేదు. కానీ ధ్యానంలోకొచ్చి ఎప్పుడైతే ఈ ధ్యానం చేశామో, అంతరంలోకి వెళ్ళడం మొదలెట్టామో, అప్పుడు విపరీతమైన మార్పులొచ్చాయి. అర్థం చేసుకున్నానప్పుడు. వెంకటేశ్వర స్వామిని దర్శించాలి అంటే తిరుమల కాదు వెళ్ళడం, మన అంతరంలోకి వెళ్ళాలి అన్నది అప్పుడు అర్థమైంది. అప్పుడు ధ్యానాన్ని ఇంకా ఆసక్తిగా చేయడం మొదలెట్టాను. ఎంత ఆసక్తిగా మనం చేస్తూ ఉంటే, అప్పటిదాకా ఎందుకు చేస్తున్నామో తెలీదు. కానీ ఇప్పుడు అర్థమైంది. ఎప్పుడైతే ఈ రకంగా చేస్తున్నామో విపరీతమైన మార్పు. మరి మనం చెప్పుకుంటున్నాం కదా! ధ్యానం బాగా చేసే కొద్దీ మన గుణం మారుతుంది. మన ప్రవర్తన మారుతుంది. మన బుద్ధి వికసిస్తుంది. మన అవగాహన పెరుగుతుంది. ప్రతీదీ అర్థం చేసుకోగలుగుతాం. మన జ్ఞానం ఉదయిస్తాది. ఇలా ఎన్నో చెప్పుకుంటున్నాం. మరి అంతకుముందు 50 సంవత్సరాలు చేసినా ఏమీ లేదు. ఇప్పుడు ఒక్కోటి అవగాహనలోకొస్తున్నాయి. నా అంతట నేనే తెలుసుకోగలుగుతున్నా. నేను అంతకుముందు ఏ పుస్తకం రాయలా. కానీ ఈ ధ్యానంలోకొచ్చి అంతరంలో ఉన్న భగవంతుడిని ఆశ్రయించినప్పుడు నాలో అపారమైన శక్తి పెరిగి, జ్ఞానం పెరిగి, మరి ఎన్ని పుస్తకాలు రాశానో చూడండి. అంతేకాదు అంతకుముందు ఏ సందేశము ఇవ్వలేకపోయేవాడిని. 5 నిమిషాలు మాట్లాడాలంటే మాట్లాడడం కష్టంగా ఉండేది. ఇప్పుడు రోజుల తరబడి, గంటల తరబడి, నెలల తరబడి ఎంత సందేశాన్నైనా మనం ఇస్తున్నాం. అంతేకాదు ఇదివరకు చేసే సేవలు వేరేగా ఉన్నాయి. ఇప్పుడు చేసే సేవ. ఇదివరకు దేహ సేవలు ఉండేవి. ఇప్పుడు ఆత్మ సేవలు. ఇదివరకు నా గురించి, నా కుటుంబం గురించి ఆలోచించేవాడిని. ఇప్పుడు అందరి గురించి ఆలోచిస్తున్నా. ఇలా చూస్తే నా ప్రవర్తనలో చాలా మార్పొచ్చింది. ఇదంతా దేనివల్ల అంటే, అంతరంలో ఉన్న ఆత్మను అంటే భగవంతుడిని ఆశ్రయించడం వల్ల. అంచేత గుర్తుపెట్టుకోండి. ఆత్మే భగవంతుడు. ఈ విషయం మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. అది. అంతేకాదు ఇంకొక విషయం తెలుసుకోవాలి. ఏమిటంటే ఇక్కడ చెప్పుకున్నాం. నేను ఆత్మను అని ఫస్ట్‌లో చెప్పుకున్నాం. తర్వాత ఆత్మే భగవంతుడు అని మళ్ళా ఇంకో విషయం చెప్పుకున్నాం. నేను ఆత్మను, ఆత్మే భగవంతుడు. అంటే నేనేమవుతాను? నేనే భగవంతుడిని. గుర్తుపెట్టుకోండి. నేను ఆత్మను. మరి నేను ఆత్మనైనప్పుడు, ఆత్మే భగవంతుడైనప్పుడు నేనే భగవంతుడిని. అప్పటిదాకా భగవంతుడు ఎక్కడో ఉంటాడు, వేరే ఉంటాడు అనేటువంటి అవగాహన. కానీ ఎప్పుడైతే మన జ్ఞానం పరిధి పెరుగుతుందో, నేనే భగవంతుడిని. అందుకే పత్రి గారు అంటారు, వి ఆర్ ఆల్ గాడ్స్ అంటారు. అహం బ్రహ్మాస్మి. వేదాల్లో ఉంది గాని అర్థం కాలా. అందరూ చెప్తారిది. కానీ భగవంతుడు వేరే అన్న అవగాహనలో ఉంటారు. అంచేత నేనే భగవంతుడిని. మరి నేనే భగవంతుడినైనప్పుడు ఎవరిని ఇంతకుముందు ఏంటి? ఆయన వేరు కాబట్టి నేను వేరు. నేను మానవుడిని, భగవంతుడు వేరే ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు. అంచేత ఆయన ప్రార్థించి, అర్చించి మరి మన కోరికలు చెప్పుకునేవాళ్ళం కష్టాలు. సరే
ఎవరైతే ఈ ప్రార్థనలు చేస్తున్నారో, ఇయన్నీ ఆరాధనలు చేస్తున్నారో వాడే దేవుడు అన్నది ఇప్పుడు అర్థమైంది. మనమే దేవుళ్ళం. ఇంకెవరిని ఆరాధిస్తాం మనం? దేవుడే ఇంకోడెవడైనా ఉంటే అర్థించొచ్చు. నన్ను రక్షించు, కాపాడు అని. తానే ఆ కాపాడేవాడే. ఇంకా వీడినెవడు కాపాడుతాడు? ఇది చాలా అసల చాలా తెలుసుకోవాలి, అవగాహన చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. అసమస్య కాదు. ఎన్ని అవగాహన చేసుకుంటే మీరంత జ్ఞానవంతులవుతారు. ఏమీ లేకపోతే ఊరికే ఏం ఉపయోగం లేదు. దేవుడా, దేవుడా అని దేవుళ్ళాడేవాడే దేవుడు అంటారు పత్రిక. పూజారే దేవుడు అంటారు. పూజ చేసేవాడే దేవుడు అంటారు పత్రిక. ఇంకెక్కడ ఉన్నారంట? అంచేత మనం ఎన్నో విషయాల మీద అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే మనం జ్ఞానులు అవ్వడానికే కదా మనం ప్రయత్నం చేస్తుంటాం. ఇవన్నీ మార్పులు రాకుండా నీకు ఏవో లాభాలు వచ్చినాయని చెప్పుకుంటే మటుకు ఏంటి ఉపయోగం? ఏం ప్రయోజనం లేదు. ఈ మార్పులన్నీ రావాల్సిందే మనలో. ఇవన్నీ మనం అవగాహన చేసుకోవాల్సిందే. దానికి అనుగుణంగా మనం ప్రవర్తించవలసిందే. అలా ఒక్కోటి మాలో మార్పులు రావడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్థాయికి ఎదగాలి. అంచేత నేనే దేవుడు. ఇంకెవరిని పూజ చేస్తావు? దేవుడు వేరే ఉంటే నువ్వు పూజ చేయొచ్చు. నువ్వే దేవుడు అయినప్పుడు ఇంకెవరిని పూజ చేస్తావు? పూజ చేసేవాడే దేవుడు. ఇవన్నీ ఒక్కొక్కటి అర్థమైనవి మాకు. ఎంతో మారింది మా ప్రవర్తన. అంచేత ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ విషయాల మీద అవగాహన చేసుకుని మార్పు తెచ్చుకోవాలి. జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఎంత మీరు జ్ఞానవంతులు అవుతే మీకు దుఃఖానికి అంత దూరం అవుతారు. అది. అంచేత పత్రి గారు చెప్పే విషయాలు సామాన్యమైన విషయాలు కావు. ఎంత అద్భుతమైన విషయాలు చెప్తారు. అంచేత ఆత్మజ్ఞాని అన్నీ అవగాహన చేసుకుంటాడు. ఇది తెలుసుకోవాలి మనం. అన్నిటి గురించి అవగాహన చేసుకుంటాడు. వేటి గురించి అన్నది ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఇంకా చెప్పుకుందాం కొన్ని. ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. ఇవన్నీ వీటి మీద అవగాహన ఉండి ఆ ప్రవర్తన మనలో మారితే మీరు ఆత్మజ్ఞానం సంపాదించినట్టు. ఊరికే పుస్తకాలు చదివినా, ఏదో కాసేపు ధ్యానం చేసినా మీరేమి జ్ఞానులు అయిపోయినట్టు కాదు. ఖచ్చితంగా ఇలాంటి విషయాల మీద అవగాహన కలిగి ఉండాలి. దానికి అనుగుణంగా మన ప్రవర్తన ఉండాలి. అప్పుడు మనం ఆత్మజ్ఞానులు అయినట్లు లెక్క. ఇంకా దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటూ నువ్వు ఇంకా పూజలు చేస్తూ ఇలా చేస్తే ఇంకా నీకు ఆత్మజ్ఞానం ఎక్కడొచ్చింది? ఎన్నాళ్ళ నుంచి నువ్వు 5 ఏళ్ల నుంచి చేస్తున్నా, 10 ఏళ్ల నుంచి ధ్యానం చేస్తున్నా, ఏం ఉపయోగం ఏం లేదు. చేత ఇవన్నీ తెలుసుకోవాలి. లేకపోతే ఎదగరు. ఎదగడమే అంటే జ్ఞానం పొందడమే ఎదగడం. ఇంకంతకన్నా ఇంకేం లేదు. అది ఎంత అవగాహన చేసుకుంటే ఈ జన్మలో 10 జన్మలు కాదు, 50 జన్మల జ్ఞానాన్ని మనం సంపాదిస్తాం. అది 50 జన్మల జ్ఞానం. అన్ని జన్మలు తగ్గిపోతాయి. పత్రిక చెప్పారు కదా, ఈ జన్మే ఆఖరి జన్మ.
ఆఖరి జన్మ చేయాలి అంటే జ్ఞానం పొందాలి. జ్ఞానం పొందాలంటే అన్నిటి మీద అవగాహన. అన్నిటి మీద అవగాహన ఉంటేనే కదా మన ప్రవర్తనలో మార్పు ఉండేది. ప్రవర్తన యథావిధిగా ఉండి, పూర్వం ఉన్నట్టుగా ఉండి, నువ్వు జ్ఞానవంతుడు ఎక్కడైనట్టు? నీ సాధన వల్ల ఏంటి ఉపయోగం? ఇంచేత గుర్తుపెట్టుకోండి. ఈ విషయాలన్నీ తెలుసుకొని మన జ్ఞానాన్ని పెంచుకుందాం. జ్ఞానవంతులు అవుదాం. పత్రి గారి యొక్క జ్ఞానాన్ని అందరం పొందాలి. ప్రతి ఒక్కరు జ్ఞానవంతులు అవ్వాలి. ఆయన ఆశయం అదే. ఇంచేత మరి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ మరికొన్ని విషయాలు నెక్స్ట్ సెషన్లో మనం చెప్పుకున్నాం. థ్యాంక్ యూ.